ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? బాహుబలి 1 రిలీజ్ అయిన తర్వాత దేశమంతటా మార్మోగిన ప్రశ్న ఇది. బాహుబలి 2 విడుదలై ఆ ప్రశ్నకు సమాధానం వచ్చేదాకా ఇదే ట్రెండ్ నడిచింది. ఇప్పుడు బాహుబలి మేకర్స్ ఇదే ట్రెండ్ను మరోసారి కంటిన్యూ చేస్తున్నారని అనిపిస్తోంది. ఇంతకీ ఏంటా ట్రెండ్? దర్శకుడు సైలెంట్ గా ఉన్నా రానా దీనిపై ఏమంటున్నాడు? ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి ది బిగినింగ్ 2015 జులై 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. 180 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఎవరి అంచనాలకు అందకుండా దాదాపు 650 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇది అద్భుతం. అంతేనా? 2017లో భారీ అంచనాల నడుమ ముఖ్యంగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న సమాధానంతో వచ్చిన బాహుబలి ది కంక్లూజన్ తొలి భాగాన్ని మించిన విజయాన్ని సాధించింది. దాదాపు 250 కోట్లతో రూపొందిన ది కంక్లూజన్ ఏకంగా 1800 కోట్ల మార్కును అందుకుంది. అప్పటి వరకు ఏ టాలీవుడ్ దర్శకుడికి సాధ్యం కాని ఫీట్ జక్కన్న సాధించి చూపించాడు. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సామాన్య ప్రేక్షకుడు కూడా బాహుబలిని ఆకాశానికెత్తేశాడు. ఇలా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయిన సినిమా కాబట్టే మేకర్లు ఒక అనౌన్స్మెంట్ చేశారు. 10 ఏళ్ల మైలురాయిని పురస్కరించుకుని బాహుబలిని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న 2 భాగాలను రిలీజ్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. బాహుబలి రిలీజ్ అనగానే రెబల్ స్టార్ ఫ్యాన్స్ లో సందడి మొదలైంది. అయితే బాహుబలి ది ఎపిక్ రన్ టైం మీదే ప్రస్తుతం చర్చ నడుస్తోంది. బాహుబలి ఫస్ట్ పార్ట్ రన్ టైం 2 గంటల 38 నిమిషాలు కాగా బాహుబలి సెకండ్ పార్ట్ నిడివి 2 గంటల 51 నిమిషాలు. 2 భాగాలు కలిపితే దాదాపు 5.5 గంటల రన్ టైం కావచ్చు. ఇక్కడే డౌట్ మొదలైంది. ఇంత రన్ టైంతో సినిమా రిలీజ్ సాధ్యమేనా? సోషల్ మీడియాలో ఇదే విషయం ట్రెండ్ అవుతోంది. 4 గంటలు ఉండొచ్చని కొందరు, లేదు 5 గంటలంటూ మరికొందరు మీమ్స్ వదులుతున్నారు. ఈ టాపిక్ పై రాజమౌళి కానీ ప్రొడ్యూసర్లు కానీ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ రానా స్పందించారు. ది ఎపిక్ రన్ టైం రాజమౌళికి మాత్రమే తెలుసని, రన్ టైం ఎంతున్నా తనకు ఆనందమే అని చెప్పుకొచ్చాడు. బాహుబలి 2 భాగాలు కలుపుకుని 3 గంటల 50 నిమిషాలకు ట్రిమ్ చేసినట్లు టాక్ నడుస్తోంది. కానీ దానిపై అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన లేదు. ఏదేమైనా బిగ్ స్క్రీన్ పై మరోసారి బాహుబలిని చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సలార్, కల్కి వంటి బంపర్ హిట్స్ తరువాత కన్నప్పలో కనిపించిన రెబెల్ స్టార్ ని, పాన్ వరల్డ్ స్టార్ ని చేసిన బాహుబలిని మరోసారి సెలబ్రేట్ చేసుకోవడానికి ఊబిళ్లూరుతున్నారు. ఎలాగూ మహేష్ రాజమౌళి కాంబోలో వస్తున్న SSMB 29 ఇప్పట్లో పూర్తయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి రాజమౌళి ఫ్యాన్స్ కూడా బాహుబలి కోసం వెయిట్ చేస్తున్నారు. అటు బాహుబలి తరువాత భాగమతి, మిస్ శెట్టిగా స్వీటీ సందడి చేసినా ఆమె ఫ్యాన్స్ సాటిస్ఫై అయినట్లు లేరు. రానా, తమన్నాలదే అదే పరిస్థితి. సో స్టార్స్ ఫ్యాన్స్, స్టార్ డైరెక్టర్ ఫ్యాన్స్ మాత్రం రన్ టైం తో మాకేం పని, రిలీజ్ చేయండి, మరోసారి బ్లాక్ బస్టర్ ఇస్తామన్నట్టు సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు.